మనందరికీ తెలిసినటువంటి వాక్యం, నేను ఎప్పుడు చెప్పేటువంటి వాక్యం, నా జీవితాన్ని మార్చినటువంటి ఒక వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. మీరు ఒకవేళ రెడ్ లెటర్ బైబిల్ ఉంటే చదువుకుంటే అందులో ఏముంటదంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో మాట్లాడిన మాటలన్నీ కూడా రెడ్ లెటర్స్ తో లిఖించబడి ఉంటాయి మాట. కాబట్టి ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో ఉండగా పలికినటువంటి మాట ఇది. మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడతాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నా ప్రభావ ప్రతి వారి హృదయంలో మేలు చేసి అద్భుతాలు చేసి వాక్యం అనే విత్తనాలు విత్తుచుండగా హృదయం అనే పొలంలో నాటబడి 100 పంటను ఈ రోజు వారు పొందుకున్నట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రతి వారు కూడా ప్రార్థనా విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం. చాలా అద్భుతాలు జరిగాయి. మా ప్రార్థన మార్చుకున్నాం, మా జీవితం మారింది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్టు పలకాలి. విశ్వాసం అనేది ఏంటంటే దేవుడు ఏదైతే చేశాడో దాన్ని యాక్సెప్ట్ చేయటం అనమాట. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని? విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం అనేటువంటి మాట ఇంగ్లీష్ లో చదివితే నౌ ఫెయిత్. ఫెయిత్ అనేది ఇప్పటికే అవసరం అనమాట. నువ్వు రేపు ఎప్పుడో జరుగుతుందని కాదు, జరిగిపోయిందని చెప్పి నమ్మటమే విశ్వాసం అనమాట. నీ జీవితంలో ఒక కార్యం జరగాలి. మీ అందరూ విన్నటువంటి సాక్ష్యం ఒకటి చెప్తే నేను చాలా ఆశ్చర్యపరిచింది నన్ను కూడా. సాక్ష్యం, ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. 17 years ఏజ్ వచ్చేసింది. వాళ్ళిద్దరు కూడా సడన్ గా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో భక్తులు పెరిగినటువంటి వాళ్ళే. ఏం జరిగిందో కాలేజీలకు వెళ్ళిన తర్వాత చెడు స్నేహాలు పట్టి తల్లి మాట వినటం మానేసరి, వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఒకరు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఒకరేమో చెడు స్నేహాలతో ఇలాగ చదువుకోమంటే మేము చదువుకోమని మమ్మల్ని మీరు చదువుకోమనంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి స్థితిలోకి వచ్చేసారు వాళ్ళు. ఇంకా తల్లి ఏం చేసింది? బ్రదర్ ఇలాగ ఉందా పరిస్థితి అని అన్నది. ఎప్పుడైనా సరే నాకు ఎవరైనా సరే మా భర్త మంచుడు కాదు, మా పిల్లల మంచులు కాదు అంటే నేను ఏమంటానంటే అస్సలు మాట్లాడొద్దు అలాగంటనమాట. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఉన్న చెడ్డను చూడొద్దు. అసలేని మనకి ఏది కావాలో అది ప్రకటించండి. సరే మా వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, అసలు వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్ ఇవ్వద్దు. నువ్వు మోకరించారులే మార్నింగ్ లేచి ఏం కావాలి? నీ బిడ్డలు బాగుండాలి, నీ బిడ్డలు మంచిగా ఉండాలి, అదే ప్రకటించండి. ఈరోజు మీకు అప్పు ఉందా? దాని గురించి ఆలోచించొద్దు. మీకు సమస్య ఉందా? దాని గురించి ఆలోచించొద్దు. ఏది కావాలో అది పలకాలన్నమాట. ఈ సూత్రం మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో జీవితాలు మార్చబడుతున్నాయి. ఈ రోజున ఎప్పుడైతే తల్లి ఏం చేస్తుందంటే నెల రోజుల క్రితం నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 లేస్తుంది, వస్తుంది, ఆ స్తుతి సింహాసనం వేస్తుంది, తర్వాత కన్ఫెషన్ ప్రేయర్ చేస్తుంది. నా బిడ్డలు దీవించినందుకు వందనాలు, నా బిడ్డలకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, నా బిడ్డలు బాగా చదువుకునేలా చేసినందుకు వందనాలు, నా బిడ్డలు నా మాటలా చేసినందుకు వందనాలు. అర్థమవుతుంది మీకు ప్రార్థన? మన ప్రార్థన ఎలా ఉంటది? ప్రభువా నీ చిత్తం అయితే నా బిడ్డలు మాట ఇలా చెయ్యి, నీ చిత్తం అయితే ఆ ఉద్యోగం ఇయ్యి, నీ చిత్తం అయితే ఇది చెయ్యి. ఇప్పుడు మనం అక్కడ దాకా వచ్చి సిస్టర్ మీ ఇంట్లోకి రావచ్చు అంటే ఎలా ఉంటది? అరేంటి బ్రదర్ మిమ్మల్ని కదా పిలిచి మీటింగ్ పెట్టుకుంటా అంటది సిస్టర్. ఏమర్థమవుతుందా? మన ప్రార్థన ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభువా నీ చిత్తం అయితే జాబ్ ఇయ్యి అన్నారు అనుకోండి, నీ చిత్తం అయితే పిల్లల్ని ఇవ్వరు అనుకోండి, నాకు గర్భఫలం ఇయ్యని ప్రార్థన చేశారనుకోండి, కరెక్ట్ అంటారు? అది ఎవరు అడుగుతారు అలాగా? చెప్పాలి. సిస్టర్ కొంచెం మీకు ఇష్టమైతే కొంచెం మంచినీళ్ళు ఇస్తారంటే ఏమంటది అప్పుడు? ఆవిడ ఇష్టం లేదంటదా? అంటే దేవుడు ఉద్దేశం ఏంటి మన పట్ల? ఇప్పుడు అంటే చిత్తం అంటే మనసు అనమాట, ఆలోచన. ఏ తండ్రి అయినా పిల్లలు ఏమవ్వాలనుకుంటాడు? పాస్ అవ్వాలనుకుంటాడు, ఫెయిల్ అవ్వాలనుకుంటాడా? మరి నీ చిత్తం అయితే పాస్ అయ్యని ప్రేయర్ చేస్తారని చాలా మంది. నీ చిత్తం అయితే పాస్ అయ్యి అంటారు. సరే మీ పిల్లలు ఉన్నారు, కోల్డ్ ఫీవర్ ఏదో వచ్చింది, మీరు మీ పిల్లడు స్వస్థపడితే బాగుండాలనుకుంటారా, జ్వరంతో ఉండాలనుకుంటారా? ఓహో మీరేం మంచి వాళ్ళు, దేవుడు చెడ్డాడు అనమాట అయితే. అంతే కదా. మరి మీరు చేసే ప్రార్థన ఎలా ఉంటది? ప్రభువా నీ చిత్తం అయితే స్వస్థపరిచి, లేకపోతే పోవాలా? మరి అంతే కదా. అంటే దేవుడు మనసు అర్థం కాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఓ నీ చిత్తం నాకు తెలియదు, మరి స్వస్థపరుతావా లేకపోతే తీసుకుపోతావా, లేకపోతే జాబ్ ఇస్తావా ఇవ్వవా, లేకపోతే జరిగిస్తావా జరిగించవా? ఆయన ఏమన్నాడు? ఆయన చెప్పినవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే
ఉన్నాయంట. దేవుడు ఏం చెప్పినా కూడా ఎలాగుంది? ఆదికాండం 1:20 చదివారు అనుకోండి, మీరు ఏముంటది అక్కడ? ఫస్ట్ మాట దేవుడు ఏం చెప్పాడు మనిషితోటి? వారిని చెప్పండి, చదవండి. ఆదికాండం 1:28 ఏముంటదో? 170 ఈ మాటలన్నీ కూడా. ఆదికాండం 1:28 మీరు చదివినట్లయితే ఒక అద్భుతమైన మాట. మనిషిని సృష్టించాడు దేవుడు, ఆదామును అవ్వను అక్కడ పెట్టి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఫలించి. ఆగండి, ఫలించడం అంటే ఏంటి? ఉద్యోగం వస్తే ఏం చేశారు వాళ్ళు? ఏమా ఫలించినట్టేనా? పిల్లలకి అన్నారంటే వాళ్ళు ఏం చేశారు? మరి మళ్ళీ నీ చిత్తమైతే నాకు ఇది ఫలింపచేయి, ఈ ఉద్యోగాన్ని ఫలింపచేయి, ఈ వ్యాపారాన్ని ఫలింపచేయి. అసలు అర్థం ఉన్నది అసలేని? అంటే దేవుడు మనసు అర్థం చేసుకోలేదని అర్థం అనమాట. ఆయన ఏం చెప్పాడు? మీరు ఫలించనంటే, ప్రభా నేను ఫలించడం నీ చిత్తమేనా? ఎంత కోపం వస్తుంది అలాగంటే? మీకు తల్లిదండ్రులకి ఎంత కోపం వస్తుంది? ఒరే, అందులో మీరు ఎగ్ వేసి పెట్టారు, అన్ని పెట్టారు, ఇది భోజనం చేయరని మీరు అలాగే వెళ్ళారు చిన్న పని మీద. మళ్ళీ మీరు ఎలాగొచ్చాక అమ్మ ఇది నేను తినమంటావా? మీకు ఎంత కోపం వస్తుంది? నాకు అదే అర్థమవుతుంది. అందరి ప్రార్థన ఇలాగ ఉన్నదనమాట. ఎవరు ప్రార్థన చేసినా ఉన్నారు, ప్రభా నీ చిత్తమేనా? నీ చిత్తమైతే ఉద్యోగం ఇస్తావా? అదే కానీ దేవుడికి దగ్గరుండి మనిషి అంటే ముందేం చేద్దాడంటే ఒక ఇచ్చి, అసలు ఏమి విన్నావరా నేను చెప్పింది అసలేని? అసలు ఆదికాండం 1:28 ఏముంది అక్కడ? మీరు ఫలించి. ఉద్యోగం వస్తే ఫలించినట్టే కాదా? పిల్లల కంటే ఫలించినట్టు కాదా? ఇల్లు కడితే ఫలించినట్టు కాదా? మరి మళ్ళీ నీ చిత్తమైతే ఇల్లు కట్టుకునేలా చేయదేవా, చిత్తమైతే ఉద్యోగం ఇదేవా అంటే అర్థం ఏంటి? దేవుడి మనసు మనకు అర్థం అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఆ వేలుకి వెళ్ళిపోతాం అనమాట. మీరు ఫలించి అభివృద్ధి పొంది. మళ్ళీ మా ప్రార్థన చేద్దాం. నన్ను అభివృద్ధి, ప్రభు నీ చిత్తమైతే నన్ను అభివృద్ధి చెందించి, లేకపోతే ఇలాగ ఉంచేసాయి. నీ చిత్తమైతే నాకు ప్రమోషన్ ఇయ్యి, లేకపోతే ఇలాగ ఉంచేసాయి. ఫలించి అభివృద్ధి చెంది. అసలు ఆ మాటలు ఎలాగున్నాయి చూసారా? ఒక్క లైన్లో ఏముంది? ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది. అన్ని కూడా ఎలాగున్నాయి? ఒక్కటన్నా నేను ఆలోచించి చెప్తాను. అసలు మీ సంగతిని బట్టి నేను చెప్తాను, లేకపోతే మీ క్యారెక్టర్ బట్టి చెప్తాను, మీరు యోగ్యులు కాదు నేను ఆలోచించి చెప్తాను అన్నాడు దేవుడు. అసలు మీ క్యారెక్టర్ నాకు అనవసరం, మీ పద్ధతి నాకు అనవసరం, మీ యొక్క మీరు చేసిన నీతి క్రియలు, మీ విశ్వాసం దీన్ని బట్టి కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందించి భూమిని నిండించి. ఆఫ్ కాదు. ప్రభు చిన్న ఉద్యోగం ఇదేవా, ఎంత బాగా ప్రార్థన చేస్తారో చాలా మంది. తగ్గింపు అనుకుంటారు అనమాట. చిన్న ఇదేవా, ఇంకా ఏంటండి? దానిని లోపరుచుకోమన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? లోపడిపోతున్నాం అనమాట. షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి అంటే ఏంటి? షుగర్కి భయపడుతున్నాం మనం, బీపీకి భయపడుతున్నాం, రోగానికి భయపడుతున్నాం, ఉద్యోగానికి భయపడుతున్నాం. వస్తుందో రాదు, ఒకటే ఉంది పోస్ట్, అంత కాంపిటీషన్ ఉంది, ఇంత కాంపిటీషన్ ఉంది. ఏం చేస్తాం మనం? దానికి భయపడతాం అనమాట. మనం ఏం చేయాలి? ఆజ్ఞాపించాలన్నమాట, పలకాలన్నమాట. ఏంటి దేవుడు చెప్పాడు? ఏమని? ఆల్రెడీ ఆయన వేల చెల్లించేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టర్ వాళ్ళకి అప్పులు ఉన్నారు అనుకుందాం, సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అనుకుందాం. ఆయన ఏం చేశాడు? అక్కడ నుంచి మా సిస్టర్ మీకు ఇవ్వాలి కదా డబ్బులు, ఎంత? వేల చెల్లించేశాడు. ఇప్పుడు ఆయన వచ్చేయడానికి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆల్రెడీ మా తమ్ముడు ఇచ్చాడు, వెళ్ళి అంటదా? లేకపోతే వణికిపోతా, భయపడుతుందా ఆయనకి? అలాగే మన యేసయ్య నీకు వచ్చిన రోగానికి, నీకు వచ్చిన సమస్యకి, నీకు వచ్చిన ఇబ్బందికి, నీ భర్త మారు మనసు పొందడానికి, నీ బిడ్డలు సక్సెస్ అవ్వడానికి, వాళ్ళు ఉద్యోగాలు పొందుకోవడానికి, ఎవ్రీథింగ్ గలతీ 3:13 ప్రకారం ఏం చేశాడంట? ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపాన్ని విరగ్గొట్టేసేసి, దానికి వెల చెల్లించేసి, విమోచించేసి మళ్ళీ విడిపించేశాడు. ఈరోజు మనం ఫ్రీ అనమాట. 1947కు ముందు మన జీవితం వేరు, 1947 తర్వాత మన జీవితం వేరు కదా. స్వాతంత్రం వచ్చేసింది మనకి. ఇప్పుడు మన ఇష్టానుసారంగా తిరగవచ్చు, మనం పరిపాలన చేసుకోవచ్చు, మన మతాన్ని మనం ప్రకటించుకోవచ్చు అని చాలా స్వాతంత్రం హక్కుని మనకి ప్రసాదించింది అనమాట. అలా కాకుండా అది వచ్చినా కూడా మన ఇష్టానుసారంగాను మనం ఇంకా బానిసలుగా జీవించడానికి అర్థం ఉన్నదా? అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణం పొంది ఆయన ప్రాణాన్ని పెట్టేసి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం తెలుసు కూడా విడిచిపెట్టి వచ్చి మనకి ఈరోజు మంచి జీవితం ఇస్తే మనం ఇంకా మళ్ళీ ఎలా ఏం చేస్తున్నాం? అసలు నాకు అర్థం అవ్వట్లేదు నా జీవితం ఏంటను. నువ్వు నీ జీవితాన్ని చూస్తే నీకేం అర్థం అవుతావు? ఇక్కడ పై వచనం చదువుతాం. మార్కు సువార్త 11:22 నుంచి మనం చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. అక్కడ చదవండి. మార్కు సువార్త 11:22 నుంచి. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని
నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, ఎవరిని చూడమన్నాడండి? మనం ఏం చేస్తాం? కొండను చూడం, అప్పుని చూడం, సమస్యను చూడం. ఏం చేస్తాం? ప్రభువా నాకెంత అప్పు ఉన్నదో. ఏం చేస్తామండి? ఎవరిని చూస్తాం? దేవుడి దగ్గర నీ అప్పటికెళ్ళి అడ్డుగోడ కింద పెడతాం అనమాట. దేవుడి దగ్గర నీ సమస్య అట్టుకెళ్ళి అడ్డుగోడ కింద పెడతావు. దేవుడి దగ్గర నీ నిరుద్యోగం పట్టుకెళ్ళి చూపిస్తాం అనమాట. అంటే ఏంటి? ఇది గొప్పదే, దేవుడు తక్కువడు అనమాట. ఏం చేస్తాం ఇప్పుడు? అర్థమవుతుందా? ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఎంత బంగారం ఉందో. అంటే ఏంటి? బంగారం గొప్పది కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు. అంతేనా? ఈరోజు మీ సమస్యను బంగారం చేస్తున్నారు చాలా మంది, మీ అనారోగ్యాన్ని బంగారం చేస్తున్నారు చాలా మంది. మీకున్నటువంటి ప్రతి సమస్యని దేవుడి దగ్గరికి బంగారంలో తీసుకెళ్ళి, ప్రభువా ఇదిగో చూడు నాకు ఎంత ఉందో. ఏదో ఆస్తిలాగా అన్నమాట, ఏదో స్వాచ్ఛలాగా ఏం చేస్తున్నారు? ఇదిగో నాకు ఇంత అప్పు ఉంది, ఇదిగో నాకు ఇంత నిరుద్యోగం ఉంది, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది. అసలు ఈ వాక్యం అర్థమైతే మన ప్రార్థన ఎలా మారిపోతుందో తెలుసా? ఇలా తిరగదనమాట. మీకు చెప్పు, నేను ఆల్రెడీ గుర్తుంటుంది. శద్రకు మేషకు అబేద్నెగోను వారు 13 సంవత్సరాల పిల్లలలో. ఎంతండి? 13 సంవత్సరాల పిల్లలు. అమ్మ నీ వయసు ఎంత? 14. అంటే ఆ పిల్ల ఏజ్ సేమ్. ఆ పిల్ల ఏజ్లో ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ఊర్లో ఏమైందంటే యుద్ధం జరిగింది, ఓడిపోయింది. ఎవరైతే నెగ్గారో వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని బానిసలుగా తీసుకుపోయారు. ఎలాగండి? బానిసలుగా తీసుకుపోయారు. అంటే బానిసలు అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఇల్లు ఓడ్చమంటే ఓడ్చాలి, బాత్రూమ్ కడగమంటే ఏ చెప్తా చేయలేమాట. అటువంటి పరిస్థితులు వెళ్ళిపోయారు. వీళ్ళ శరీరాలను బంధించారు కానీ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బంధించలేకపోయారు. వాళ్ళకి ఏమొచ్చిందంటే, వాళ్ళు యూదులు కాబట్టి దేవునికి ఒక స్థిరమైన తీర్మానం తీసుకున్నారు. ఏంటంటే, మేము దేవునికి తప్ప దేనికి మొక్కం, మా విశ్వాసాన్ని మేము విడిచిపెట్టాం, మా ప్రాణమైన విడిచిపెడతాం. ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంట. నాకు ఒక ఆలోచన వచ్చింది ఒకసారి. ఒక్కడా ఇద్దరా? ముగ్గురులో కనీసం ఏ ఒక్కడికన్నా చిన్న అనుమానం, ఒరే ఎందుకు వచ్చిందిరా మనం మళ్ళీ అగ్నిగుండంలో పడిపోతాం, మనకు 13 సంవత్సరాలు, టీనేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం ఎంజాయ్ చేస్తే బాగుంటది కదా, దేవుడికి అర్థమవుతుందిలే, ఏదో ఉంది అందరితో పాటు. నలుగురితో నతానేలు ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసిమన్నాడు అంటే ఎవరన్నా? ఇప్పుడు గమనించాలి, ఎందుకు మనకి ఏది ఏమైనా కానీ, ఏది ఏమైనా సరే మనం నమస్కారం చేసేద్దామని అనుకుంటే ఎలా ఉండేది? కానీ ముగ్గురిది ఒకటే మాట అండి, ముగ్గురిది ఒకటే ఆలోచన. అది చాలా వండర్ అనమాట. ముగ్గురిది కూడా ఒకటే అనమాట. వాళ్ళు ఏమనుకున్నారు? ముగ్గురు కూడా మనం నమస్కారం చేయకూడదు అనుకుని ఏం చేశారు? నిలబడిపోయారు. ముగ్గురు కూడా దేవుని మాట కట్టుబడిపోయారు అనమాట. నిజంగా 13 సంవత్సరాల పిల్లలకి అంత ఒక తల్లికి పుట్టినోళ్ళ కాదు కదా, ఒక తల్లి పెంచిన వాళ్ళని కాదు, కానీ ఒకే దేవుని నమ్ముకున్నారు, ఒకే విశ్వాసం, ఒకే ఆత్మలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది మనం ఇన్ని ప్రాంతాల మధ్య కూడి ఉన్నామంటే మనలో ఏమున్నది? ఒకే తల్లి బిడ్డలం కాదు మనం, కానీ ఒకే తండ్రి బిడ్డలం, ఒకే ఆత్మ, ఒకే రక్తం, ఏసే రక్తం మనలో ప్రవహిస్తుంది అనమాట. హల్లెలూయా. వాళ్ళని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. వాళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే బొమ్మకు నమస్కారం చేయలేదు, విగ్రహానికి తీసుకెళ్లారు, అగ్నిగుండం దగ్గర తీసుకెళ్లారు. నీతిగా నిలబడితే ఇది పెద్ద ప్రశ్న నాకు అందరూ ఇప్పుడు వేసేది మాట. బ్రదర్, దేవుని కొరకు నీతిగా నిలబడుతున్నాను, మీరు చెప్పినట్టు దశంభాగాలు ఇస్తున్నారు, మీరు చెప్పినట్టు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా మా ఆయన తాగడం మొదలు పెట్టాడు, ఇంకా శ్రమలు ఎక్కువయ్యాయి. నేను చూపించలేదు కానీ మీరు చదువుకోండి బైబిల్. అక్కడ ఏముంటది అంటండి, శద్రకు మేషకు అబేద్నెగోను వారంట దేవుని కొరకు నీతిగా నిలబడ్డ తర్వాత ఏమైందంట, అప్పుడు దాకా మామూలుగా మండుతున్న అగ్నిని ఏం చేశాడు రాజుగారు? ఒరే 7 అంతలు పెంచండి. వాళ్ళు నీతిగా నిలబడితే ఏమైందంటే శ్రమ. అర్థమవుతుందా మీకు? ఏమా వాళ్ళు ఏం చేశారు? దేవుడి కోసం నిలబడితే అగ్ని శ్రమే కదా, నార్మల్గా ఉంది అప్పుడు దాకా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు రాజుగారు? 7 అంతలు పెంచమన్నాడు. అంటే నీతిగా నిలబడితే శ్రమలు తక్కువ అవుతాయి, పెరుగుతాయా? అగ్ని ఏమవుతుంది? మంట ఏమవుతుంది? మీ జీవితంలో మంట ఏమవుతుంది? మీ జీవితంలో శ్రమలు ఏమవుతాయి? కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్నకి జవాబు దొరికింది. అందుకని ఎందుకు బ్రదర్ నేను ఇంత నీతిగా ఉంటున్నాను, నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను, వాళ్ళు చదవట్లేదు బ్రదర్ అసలు అని సరితోషిస్ట్ అనమాట. వాళ్ళు అసలు ఏం తెలియదు బ్రదర్, అసలు వాళ్ళకి అందరికి వచ్చేసింది, వాళ్ళ ప్రమోషన్ వచ్చేసింది, వాళ్ళ జాబ్ వచ్చేసింది, ఎందుకు బ్రదర్ మనం ఎలా ఉండిపోతున్నాం అంటే అదే సమాధానం చెప్తున్నాడు ఈ రోజున. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? వాళ్ళు దేవుని కొరకు నీతిగా నిలబడ్డారు. మరి దేవుడి కొరకు నీతిగా ఉన్నవాడికి కష్టాలు వస్తాయా? దేవుడు నమ్ముకుంటే కష్టాలు పోతాయి అంటారు, దేవుడు నమ్ముకుంటే శోధనలు పోతాయి అంటారు, దేవుడు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది అంటారు, దేవుడు నమ్ముకుంటే ప్రమోషన్ వస్తుంది అంటారు. దేవుడు నమ్ముకుంటే అప్పటికే దాకా మంచిగా ప్రార్థన చేసుకుంటుంటే దేవుడి కోసం నిలబడితే ఇప్పుడు ఏమైంది? ఆ ప్రార్థన చేసుకోవడం లేకుండా పోయింది. ఆ అగ్నిని 7 అంతలు చేయమంటున్నారు, ఇది ఇంకా మంట పెంచమంటున్నారు. హల్లెలూయా. ఎంత ఎంత స్పష్టంగా చూసారు బైబిల్లోను. కాబట్టి నీతిగా నిజాయితీగా నిలబడేటువంటి వారికి, దేవుడి కొరకు నిలబడేటువంటి ఉన్న ఉద్యోగం ఊడిపోతుంటది. ఏమైతుంది చెప్పాలి, జరుగుతున్నదే. ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది, ఉన్న ఇన్కము ఊడిపోతుంది, ఉన్న అన్ని కూడా ఏమవుతాయి? యేసు గారికి మంచి దర్శనం వచ్చింది,
ఆగాలి కదా, ఆయన కూడా అదే వయసు 16-17 సంవత్సరాల్లో ఆగాలి కదా. ఆయన ఏం చేశాడు తెలియదు, తెలిసి తెలియని వయసులో ఏం చేశాడు, మా అన్నయ్యలు నన్ను మెచ్చుకుంటారని చెప్పి, అన్నయ్య నాకు కళ వచ్చింది, కళలో మీరు అందరూ నన్ను నమస్కారం పెడుతున్నారంటే వాళ్ళకి సిర్రెత్తుకు వచ్చిందన్నమాట, కోపం వచ్చిందనమాట. ఏం చేశారు, కళ వచ్చిందరా, కళలో కానీ కూడా రారని సంగతి చెప్తామని ఏం చేశారు, చిత కొట్టేశారంట. అక్కడితో ఆగారా, పోనీ గోతులో పాడేశారు, అక్కడితో ఆగారా. ఆయనకు ఉన్నది ఒకటే ఒకటి, ఏంటది, ఒంటి మీద అంగి ఒకటే ఉంది, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. మీరు గమనించారో లేదో మరి, చదివారో లేదో కానీ అంగి ఏం చేశారంట, వాళ్ళు తీసేయారు. అంటే ఇంకేమున్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. కొంతమంది అంటారు ఒక మాట, బ్రదర్ మేము కట్టుబట్టలతో వచ్చాం హైదరాబాద్ కదా, ఎవరున్నారు అలాగా ఏమా, మరి యేసేపు ఏమని చెప్పాలి ఇప్పుడు, చెప్పండి అమ్మా, యేసేపు ఏమని చెప్తాడు, కట్టుబట్టలు కూడా లేవు కదా అక్కడ, మరి ఏమని చెప్పాలి, కనీసం మాట అంటే కూడా అర్హత లేదు ఇప్పుడు యేసేపు గారికి. కనీసం మనం అన్న కట్టుబట్టలతో వచ్చామండి, నా కాపురాన్ని కట్టుబట్టలతో వచ్చామండి, ఉన్న బట్టలతో వచ్చానండి, ఉన్న డ్రెస్ తోటి వచ్చా, ఆ ఉన్న డ్రెస్ కూడా లేదు యేసేపు గారికి. ఎలాగో మరి నాకు అసలు ఊహించుకోవటాకే మరి అర్థం అవట్లేదు, కానీ మరి ఏమున్నది ఏంటి తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో బానిసగా వెళ్ళాడు. ఎక్కడికి, అటువంటి వ్యక్తికి ఏమైనా భవిష్యత్తు ఉంటుందా, అటువంటి వ్యక్తి ఏమైనా ఊహించుకుంటాడా. చాలా మంది అంటారు, బ్రదర్ నాకు అన్యాయం చేశారు, వీళ్ళు నాదంతా లాగేసుకున్నారు, నాదంతా తీసేసుకున్నారు. యేసేపు గుర్తు రావాలి మీకు, సొంత అన్నదమ్ములు కనీసం ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా తీసేసుకున్నారు అంటారు. ఇంకా అసలు ఏమున్నది, యేసేపుకి నా అంటాకు ఊపిరి తప్ప ఏమీ లేదు, అదేం దేవుడిచ్చిన ఊపిరి తప్ప ఇంకా ఆయనకి ఏమీ లేదు. ఇంకా అసలేని రేపు భవిష్యత్తే లేదు, జీవితమే లేదు. కానీ విశ్వాసం మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిగా నిలబడుతున్నాడు, నిలబడి కొలిది ఏమవుతుంది, పోతివారింట్లో నమ్మకం ఉన్నాడు, ఏమొచ్చింది, ప్రమోషన్ వచ్చిందా, డిమోషన్ వచ్చింది, జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి. అదేంటి మరి, అడగాలి కదా దేవుడిని, ప్రభా నేను నీతిగా ఉన్నా, నీకోసమే కదా ఆవిడతో తప్పు చేయలేదు, లేకపోతే నాకు నా ఇష్టానుసారం నేను చేసుకున్నాను కదా, హ్యాపీగా ఉంది కదా, నీకోసం నేను చేయలేదు. మరి అడిగాడైనా, మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయో, మేము ఎందుకు బ్రదర్ ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత నీతిగా ఉంటున్నాము, దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దేవుని కొరకు నీతిగా నిలబడుతున్నాం, అసలు ఎవరిని బూత్ మాటలు పెడతలేదు, లంచాలు తీసుకోవట్లేదు, మోసాలు చేయట్లేదు, ఎంత నీతిగా ఉంటున్నాము, 24 hours బుక్ తీసుకుని చదువుతూనే ఉన్నాం, కన్ఫెషన్ చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఒప్పుకోలు చేస్తూ ఉన్నాం, 3:30 లేస్తున్నాం, ఇన్ని చేసినా ఏం జరగట్లేదండి అసలేని. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు, 11, 12, 13 సంవత్సరాలు అయిపోయిందంట యేసేపు గారికి. ఏమైనా జరిగిందా, ఏం జరగలేదు. రోజులాగానే నిద్రపోయాడు. సడన్ గా తెల్లవారింది, వచ్చారు, తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి, జైల్లోంచి. మళ్ళీ జైలు చూడలేదంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే లాస్ట్ రోజు, ఇంకా మళ్ళీ జైలు వైపు చూడలేదంట ఆయన. కాబట్టి ఈ రోజు మీ జీవితం కూడా అలాగే ఉన్నదేమో. 13 సంవత్సరాలు బట్టి యేసేపు వలె మీరు బాధపడుతున్నారేమో, నిందలు అనిపిస్తున్నారేమో, శ్రమలు అనిపిస్తున్నారేమో, వ్యాధులు అనిపిస్తున్నారేమో, బాధలు అనిపిస్తున్నారేమో. ఇదే చివరి రోజు అని దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. హల్లెలూయా. శద్రక మేషక అబేద్నెగోను వారు అగ్నిగుండంలో తీసుకొద్దులోకి పెరిగిందంట, 7 అంతలు పెరిగిందంట. అప్పుడు ఏమంటుంది, చాలా మంది ఏం చేస్తారు, ఎస్ నేను దేవుని కోసం నిలబడతాను, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నెమ్మదిగా ఏం చేస్తుంది, తారా చూచండి చొయ్యమని పైకి వెళ్తుంది, వెళ్ళినంత స్పీడ్గా వెళ్తుంది. సడన్గా ఏమవుతుంది అంటే దాని దగ్గర ఉన్న పవర్ అయిపోతుంది అనమాట, మందు అయిపోతుంది. నెమ్మదిగా ఎంత వేగంగా వెళ్తే అంత కిందకి వచ్చేస్తుంది అనమాట. చాలా మంది భక్తి జీవితాలు ఎలాగుంటాయంటే, అస్సలు నాకు ఏమైనా సరే దేవుడే అంటారు అనమాట. అసలు ఇంకా ఎవరు చెప్పిన మాట ఏం రాసలేను, ఏ దేవుడు 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 అంటుంటారు అన్నమాట. కొన్నాళ్ళు చూస్తే అసలు అసలు అడ్రస్ లేకుండా అయిపోతారు అనమాట. కానీ ఈ శద్రక మేషక అబేద్నెగోను అలా కాదండి, నిలబడ్డారు. అగ్నిగుండం వచ్చిందంటండి. అప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న మాటలు మీరు వింటే ఆశ్చర్యపోతారు అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ లేచి నిలబడి, అసలే నా తల్లి ఉన్న తండ్రి ఉన్న ఎవరన్నా లేకున్నా యేసేవుడు నాకు చాలా అనుకుని ఎలా ఉంటుంది మీకు అందరికీ. నీకు ఆవిడ భోజనం పెడతాడు, నోరు మూసుకొచ్చో. నేను స్కూల్కి ఆవిడ పంపుతాడు, నీకు బట్టలు ఎవడ కొంటాడు, నోరు మూసుకొచ్చో అంటే ఏం చేస్తుంది ఆమె, ఏడితే మళ్ళీ అన్నది అంటది కానీ కూర్చుంటది కదా. కానీ అలా కదా, అలా లేగిసారంటే కూర్చోరు. ఇంకా వాళ్ళు శద్రక మేషక అబేద్నెగోను వారు ఏమన్నారు తెలుసు అక్కడ, హలో వినండి జాగ్రత్తగాను, 7 అంతలు కాదు 70 అంతలు పెంచుకోండి, మాకేం పర్వాలేదు, మా దేవుడు గొప్పోడు. నీ అగ్నిగుండం కంటే గొప్పోడు. 7 అంతలు కాదు 100 అంతలు చేసిన కూడా అంతగానే గొప్పోడు నా దేవుడు. ఈ అగ్నిగుండం నుంచి నాతో మమ్మల్ని కాపాడగలుగుతాడు. ఇంతగా వచ్చి నువ్వు చెప్తాక మీకు ఇవి ఎంత చెప్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, కొండను గమనించాలి. ఏం చూస్తారు, అయ్యి బాబు ప్రభు 7 అంతలు చేశారు ఏసయ్యా అంటలేదు వాళ్ళు, ఇటు చూడలేదు వాళ్ళు, ఎటు చూస్తున్నారు, సమస్యను చూస్తున్నారు. ఇదే పెద్ద ప్రాబ్లం అంతా కూడా. మనం ఏం చేస్తామంటే, సమస్య వచ్చిన ఏసయ్యా వెంటనే దేవుడు గుర్తు వస్తాడు. ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. మీరు దేంతో మాట్లాడాలి, దేవునితో కాదు, సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలన్నమాట. దేంతో మాట్లాడాలి, రోగం వచ్చింది అనుకోండి ఏమని చెప్పాలి,
నాలో ఉన్నవాడు నువ్వు ఇంకా బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ ఈ నాలో ఉంటాగలేదు. ఎందుకని 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఆల్రెడీ దీనికి వెల చెల్లించేశాడు. నా యేసయ్య దెబ్బలు తినేశాడు, నా యేసయ్య రక్తం కార్చాడు. ఆయన అంత వెల చెల్లించిన తర్వాత నువ్వు నాలో ఉంటాక అవకాశం ఏంటి? మాట్లాడారు ఎప్పుడన్నాను? ప్రభువా నీ చిత్తం అయితే ఈ రోగాన్ని, అసలు రోగానికి అసలు నొప్పి తగలనివ్వరు, రోగానికి బాధ కలగనివ్వరు. రోగాన్ని ఎంత ప్రేమిస్తారంటే, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే, అంతే కదా మీరు అందరూ చేసేదే. ఎప్పుడైనా రోగంతో మాట్లాడారా? నువ్వు అలాగుండి ఏం మాట్లాడుకు, నీ గురించి నేను ఏసైకి చెప్తాను చాలా నెమ్మదిగా అని చెప్పి, ఏసయ్యా మన చెప్తున్నారు పాస్టర్ గారు. కొత్తగా ట్రైనింగ్ తీసుకున్న పాస్టర్లు ఉంటారు కదా, మరి వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళు కాబట్టి పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక చోటకి తీసుకెళ్లారంట, దెయ్యాలు వదలగొట్టమని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చేసిన వాళ్ళు వెళ్ళు అది అని ప్రార్థన చేస్తున్నారంట, వెళ్తలేదంట. ఇంకొక అబ్బాయి ఏం చేశాడంటే, ఇంకెలాగ వెళ్తలేదు, ప్లీజ్ డెవిల్ గో, ప్లీజ్ డెవిల్ గో అంటాడట. ఏంటి సైతానా దయచేసి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపోండి వెళ్తుందా? ఇప్పుడు కుక్క మీద దగ్గర వచ్చింది, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి, అది వెళ్తుందా? ఏం చేయాలి మరి? దాన్ని గద్దించాలి. హల్లెలూయా. మీరు దేవునికి లోబడి అపవాదిని గద్దించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పోతాడు. ఇలాగ చాలా మంది ఏంటంటే ఇలా చేస్తారనమాట. ప్లీజ్ ప్లీజ్, ఈ ప్లీజులు గిలీజులు పనిచేయ ఎక్కడ కూడా. మీరు ఎలా ఉండాలి? రోషంగా మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నిగుణంతో మాట్లాడుతున్నారు. ఎవరు? 13 సంవత్సరాల పిల్లలు. ఆఫ్టర్ ఆల్ అగ్నిగుణం, దీని నుంచి కూడా మా దేవుడు అసలు ప్రార్థన చేయలేదు తెలుసా వాళ్ళు? అసలు దేవుడు మాట ఎత్తట్లేదు వాళ్ళు. దేవుడు గొప్పతనాన్ని అగ్నిగుండాన్ని తెలియజేస్తున్నారు. నీ నిరుద్యోగానికి చెప్పండి నీ దేవుడు గొప్పతనాన్ని, నీ అనారోగ్యానికి చెప్పండి నీ దేవుడు గొప్పతనాన్ని, నీ సమస్యకి చెప్పండి దేవుడు గొప్పతనాన్ని. దేవుడు ఎటువంటి వాడో చెప్పండి. హల్లెలూయా. ఒక బానిసని 13 సంవత్సరాల బానిసత్వంలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని సడన్ గా ఆ దేశానికే గొప్పని చేసేసాడు. ఆయన అనుమతి లేకుండా ఎవడో కాలు కూడా ఎత్తకూడదంట దేశంలో, ఎవడో కూడా. 13 సంవత్సరాల బానిసకి ఆ మాటగా ఆయనకి చెప్పకుండా కాలు కూడా ఎత్తకూడదంట. ఎలా జరుగుతుంది ఇది? ఆయన రాజుగారి బిడ్డ, ఆయన ట్రైనింగ్ అయ్యాడా, చదువుకున్నాడా, ఏమన్నది అసలు? బ్రదర్ నాకంతా చదువు లేదు, నేను అలాగే అనుకున్నాను ఫస్ట్, నాకు ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు, ఎలాగ వీళ్ళతో మాట్లాడతాం, హిందీ రాదు, ఇది రాదు. రాందే చెప్తారు ఎందుకని? మీరు లేనిదే చెప్తారు ఎందుకని? నాకు సర్వశక్తి మంత్రి దేవుడు ఉన్నాడు, ఈ అగ్నిగుండం కంటే గొప్పవాడు ఉన్నాడు, మా దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు. ఒక్క జాబే ఉందా? నాదే అది. హల్లెలూయా. ఏంటంటే ఒక్కటే ఉందా? నా కోసమే. ఎప్పుడన్నా అన్నారా? ఏమో బ్రదర్ చాలా కాంపిటీషన్ ఉన్నది, 1:100, 1:1000, లేకపోతే ఈస్టు ఆస్టు ఏదేదో పెట్టి చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ దృష్టిలో మేము ఎలా ఉన్నామండి? మిడతలాగా ఉన్నాం. మా దృష్టిలో కూడా మిడతలాగానే కనిపిస్తున్నాం. వాళ్ళ దృష్టి వీళ్ళు చెప్పేస్తారు, వీళ్ళ ఆలోచన వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళ ఆలోచన వీళ్ళ చెప్పేస్తారు, వీళ్ళ ఆలోచన అన్ని కూడా ఏం చేస్తారు? చీమలు చేసుకుంటారు అనమాట, దోమలు చేసుకుంటారు అనమాట, మిడతలు చేసుకుంటారు అనమాట. ఏమంటారు? అది పెంట మీద ఉన్న చెత్త కంటే, గడ్డి పరక కంటే హీనమైనటువంటి దాన్ని. ఎంత ప్రార్థన! నిజంగా ఎవరైనా గడ్డి పరక అంటే ఎంత కోపం వచ్చేద్దు, ప్రార్థనలో మాత్రం నేను గడ్డి పరకనని చెప్పి ప్రార్థన చేస్తుంటారు. దయచేసి గమనించాలి. నాకు ఆ వచనంలో చాలా అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి మాట కనిపించింది అనమాట. కొండను చూసి వెళ్ళిపడు, నువ్వెత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహించగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. ఈ రోజు మనం చెప్పింది జరగట్లేదు. ఎందుకని? మనసులో సందేహం. నీ మాట మాత్రం పనిచేస్తా ఉంది, నీ మనసు మాత్రం ఆందోళన ఉన్నదనమాట. నీ మనసు, మా మాస్టర్ అంటుండే వాడు మాట, ఒక మాస్టర్ వచ్చి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్, అంతే పాఠం చెప్పాడు కదా, వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఒరే వేస్ట్ మీకు పాఠం చెప్పినా కూడా మీరంతా కూడా మైండ్ ఆబ్సెంట్ ఉంది, మనుషులు మాత్రం ఇక్కడ ఉన్నారు, ఏదేదో ఆలోచన చేస్తున్నారు. వాస్తవం ఇదంతా నిజంగా. కాబట్టి మీరు కొండను చూసి నిశ్చయంగా పలకాలంట, మనసులో నిశ్చయించుకోవాలంట, మనసులో నమ్మాలంట, అప్పుడే అది జరుగుతుంది అనమాట. బ్రదర్ మేము 1000 సార్లు రాసాం, 100 సార్లు రాసాం, పలికాం, చేసాం, జరగట్లేదు. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు? చేస్తాడేమో దేవుడు అనుకుంటున్నావు, చేశాడని నమ్మట్లేదు అనమాట. గమనించాలి. విశ్వాసం అనేది ఏంటంటే దేవుడు ఆల్రెడీ చేసేసాడు అని నమ్మటమే విశ్వాసం అనమాట. హల్లెలూయా. నా జోబులో 10,000 రూపాయల నోటు ఉంది. అవునా? చూపించండి బ్రదర్. చూపించాక మీరు నమ్మేదేంటి? ఇప్పుడు నేను చూపించాక మీరు ఇంకా నమ్మటం ఏంటి? అది నేను ఉన్నదంటే ఓకే, ఉన్నది నమ్మితే అది విశ్వాసం. అంతేగాని చూపించండి నమ్ముతాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించండి. ఏసన్ గారిని అడిగారంట కొంతమంది కుర్రోళ్ళు వచ్చి, ఆగు ఎంత వేయండి చెప్పు ప్రసంగం దేవుడి కోసం. అవును బాబు దేవుడి కోసమే, ఆయన గొప్పోడు, ఆయన నా జీవితాన్ని మార్చాడా? చూపించి మరి ఎక్కడున్నాడు దేవుడు చూపించి, మేము కూడా నమ్ముతాం. ఏసన్ గారికి ఏం అర్థం లేదంటే ఎలా చూపించాలి వీళ్ళకి?
దేవుడు అన్నాడు కదా మరి, గొప్పడు కదా మనోడు, ఆలోచన ఇచ్చాడంట. కీర్తన గ్రంథం 14 ఒకటి ఉంటుంది, దేవుడు లేడని చెప్పాలి. బుద్ధిహీనులు బుద్ధిహీనులు అంటే బుద్ధి లేదంటే ఏంటి? బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఇక్కడే కదా. బుద్ధి అంటే ఏంటి? బ్రెయిన్. ఓహో, ఐడియా వచ్చింది ఏసాన్ గారు. ఎవరే నీకు బ్రెయిన్ లేదురా అన్నాడంట. ఎవరైతే అడుగుతున్నాడో నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ లేదంటావేంటి? ఉన్నదే అయితే చూపించన్నాడంట. చూపించి మరి, చూస్తేనే నమ్ముతానే బ్రెయిన్ ఉందని అన్నారంట ఏసాన్ గారు. అంటే అప్పుడు ఏం చేయలేడు, తలకాయ పగలు కొట్టాలి. తలకాయ పగలు కొడితే బతకడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? అందుకనే దేవుడు ప్రశ్నకి ప్రశ్న వేస్తుంటాడు చాలా చోట్ల, మీరు గమనించినట్లయితే. సరే నీ బ్రెయిన్ చూపించి నేను దేవుడిని చూపించాను అన్నాడంట. అది బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్ ద్వారానే మాట్లాడుతున్నాడు, కానీ చూపించలేడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడి ద్వారా సృష్టి అంతా పనిచేస్తుంది, కానీ దేవుని చూపితే ఎవడో తట్టుకోలేడు అనమాట. ఇంకా వాళ్ళు ఏం వాదించలేక అక్కడ నుంచి అలా అంతా కూడా వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఆర్థిక సమస్యల, అప్పుల సమస్యల, అనారోగ్యమా, పేదరికమా, ఒంటరితనమా, కృంగుదల, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిలో చెప్పండి, నా యేసయ్య ఆల్రెడీ వెల చెల్లించేశాడు, నా యేసయ్య ఆల్రెడీ విడిపించేశాడు, నా యేసయ్య నాకు ఆల్రెడీ ఏం చేశాడు? తల్లి గర్భంలో రూపించబడక ముందే హార్ట్ బీట్ ఉన్నదండి, ఇట్లా ఇట్లా మెదులుతుంది. ఏంటోను స్కానింగ్ లో ఏం చెప్తారా? వాళ్ళు స్పష్టంగా చెప్తారా? హార్ట్ ఫామ్ అవ్వలేదు ఇంకాను, ఇది ఫామ్ అవ్వలేదు అంటారు. కానీ దేవుడు అన్నాడు, తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. నా అరచేతిలో నిన్ను అబ్బా ఎవరైనా చెక్కుకుంటారా? పెళ్ళి అవ్వకముందు వేసుకుంటారు. ఇప్పుడు ఏదో పచ్చబొట్లని అవి వేసుకుంటారు కదా, టాటూస్. అప్పుడు వేయించుకున్నాను అనవసరంగాను, దీన్ని ఇప్పుడు ఏం చేయాలని తీసేయాలని చెప్పి చాలా పాటలు పడతారు అనమాట. ఆలోచన మారిపోతుంటది ఈ లోపల. కానీ దేవుడు అలా కాదు, ముదిమి వచ్చేంత వరకు కూడా నిన్ను ఇప్పుడు ఆ అబ్బాయిని అయితే ఎత్తుకుంటారు అందరూ. ఇప్పుడు ఆ పాపను ఎత్తుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఇంక ఈ అబ్బాయిని ఎత్తుకోవాలంటే అసలు ఎవరైనా ఎత్తుకుంటారా? అసలు ఎప్పుడైనా ఎత్తుకుంటారా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంకా మించిపోయిన సామర్థ్యం. కానీ దేవుడు ఏమన్నాడు? ముదిమి వచ్చే వరకు. అసలు ఎంత మంచి దేవుడు అండి. ఎందుకు మనకి ఈ బాధలన్నీ? దేవుడి గురించి ఆలోచించకుండా ఈ దెయ్యాల గురించి, సమస్యల గురించి, ఇబ్బందుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక సూత్రం ఉంది, మీ సమస్యలు తీరాలంటే 37 కీర్తన 4వ వచనం ఉంది అనమాట. యెహోవాను బట్టి ఏం చేయాలి? సంతోషించండి, మీ సమస్యలన్నీ, మీ హృదయవాంఛలన్నీ. ఎంత సింపుల్ ఉన్నదండి అసలని. సంతోషించే తీరుతాయా? మరి నేను కన్నీళ్ళు కార్చేస్తున్నాను, రోజు నా సమస్య తీరట్లేదు, నేను ఏడుస్తానే ఉన్నాను, నేను రోధిస్తానే ఉన్నాను. అసలు వాక్యం అర్థమైందంటే పెద్దది పెట్టుకోవాలన్నమాట. యెహోవాను బట్టి సంతోషించంటే తలుపులన్నీ వేసుకోవాలి, ఎగురు గొంతులేస్తుండాలన్నమాట. థ్యాంక్ యూ జీసస్, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. ఎవరికి అర్థమవుతుంది అనమాట, పిచ్చి పట్టింది అనుకుంటారు అనమాట. దావీదు మహారాజు అంట, ఆయనకున్న రాజు వస్త్రాలు అన్ని పక్కన పెట్టేసేసి చక్కగా గొంతులేస్తా దేవుని స్థుతిస్తున్నాడు అంట. ఎవడేమనుకుంటే నాకు ఎందుకు, ఈ యాటిట్యూడ్ రావాలన్నమాట. ఇక్కడ రాదు మనకి. గొడవ వచ్చినప్పుడు చూడండి, 100 మంది చూస్తున్నా సరే, ఎవరేమనుకున్నా సరే మన నోటి నదుపులో పెట్టుకోం. ఎంత దారుణమైన మాట్లాడుతుంటారు. ఆ యొక్క సిగ్నల్ దగ్గర ఎక్కడన్నా సరే ఏదైనా చిన్న వాడు ఎవడన్నా ఏదైనా చేసాడు అనుకోండి, ఎవరు ఏమనుకుంటారా అని అసలు ట్రాఫిక్ అంతా జామ్ చేసి ఫుల్ ఇస్తానే ఉంటారు, బూతులు తిడతానే ఉంటారు, గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. కానీ దేవుడి దగ్గర గొద్దులకు మాత్రం అమ్మ ప్రార్థన చేయండి, నాకు రాదండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్తే మళ్ళీ ఏమవుతుంది? విశ్వాసం అనేది ఎలా వస్తుందంట? ఎలా వస్తుంది? వినిటి వలన. ఎవరు చెప్తే వింటారు? ఎవరో చెప్తే కాదు, నీకు నువ్వే చెప్పుకోవాలి. ఎవరు లేరు కదా, మరి ఏం చేయాలి? గట్టిగా నువ్వు పలకాలన్నమాట. అందుకే అక్కడ ఏమన్నాడు? కొండను చూసి ఏం చేయాలంటే చెప్పాలి, పలకాలన్నమాట. ఎవరికి వినపడతాకి? నీకే వినపడాలన్నమాట. హల్లెలూయా. నువ్వు పలికే మాట ప్రతిదీ ఏం చేయాలి? నీకు వినపడాలి. వినపడ్డప్పుడు ఏమవుతుంది? నీకు విశ్వాసం వస్తుంది. అంతేగాని ఆయన చెప్పాడు నేను విన్నాను విశ్వాసం వచ్చింది, అదొక లెవెల్ అయితే అసలైన లెవెల్ ఏంటంట? నీవు మాట్లాడే ప్రతిదీ నీకు వినపడాలి. అందుకనే కదా కొంతమంది పైకి చదువుకుంటారు. ఎందుకని? ఎవరి కోసం? డిస్టర్బెన్స్ ఉండదు. వాడు విని ఏం చేస్తాడు? వాడు మనసులో దాన్ని స్థిరపరచుకుంటాడు అనమాట. హల్లెలూయా. బలపరచబడుతున్నారా? ముగిస్తాను నేను. ఇక్కడ 3 మాటలు గమనించాలి మనం అందులో. మత్తయి సువార్త, మార్కు సువార్త 11:24 ఏముందంట? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. మన ప్రార్థనా విధానం ఎలా ఉండి చూద్దారు. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, కట్టో సగమే, ఇంకా ముందుకెళ్తలేదు. ఇంకా యేసుప్రభు వారు 3 మేకలు పీక్కోలేదంట. ఎందుకని పీక్కోలేదు? శుక్రవారం దాకా వచ్చావు, శనివారం ఆదివారం లేదు వాళ్ళ జీవితంలో. అంటే శుక్రవారం వాళ్ళ జీవితం ముగిసిపోయింది అనమాట కదా. శనివారం చూడలేను, ఆదివారం చూడలేను ఏమంటారు? లేదు అంటారు అనమాట. నిజంగా నువ్వు శనివారంలోకి ఆదివారంలోకి అడుగు పెట్టావు అనుకో, ఆదివారం ఏం చేశాడు యేసయ్య?
రా తోమ చూడు, ఏంటంటే అంటున్నారు కదా, కామెంట్ చేస్తున్నారు కదా, చూడు సారి ఏంటి అన్నీ మేకులు తీసుకుని వచ్చాను చూడు అని చూపించినాడు లేదా దేవుడు? మరి ఎందుకని ప్రశ్నిస్తున్నారు జనాలు? యేసు ప్రభువే చెప్తున్నాడు సమాధానం. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం సమాధానం చెప్పాడు ఆయన. చూడండి బాబు నా చేతులను, నేను అక్కడి నుంచి వచ్చేయటం కాదు, ఇంకా ముందుకెళ్ళి వచ్చాను, ఇంకా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను, ఇంకా నేను సమాధిలోకి వెళ్ళి వచ్చాను, 3 రోజులు మరణించి ఇప్పుడు లేచి ఇప్పుడు చూపించాను చూడండి అని చెప్పి దేవుడు అంత స్పష్టంగా క్లారిటీ ఇస్తే ఈ రోజు అజ్ఞానంలో మనుషులు ఆగిపోతూ ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? అడిగినవన్నీ అంటే అడగొద్దా బ్రదర్? అడగండి, అమ్మాయినే పెట్టదంటే అడగండి, అడుక్కోండి, కానీ అడుక్కునే వాళ్ళుగా ఉండిపోతాను నేను అంటున్నాను అనమాట. అడుక్కునే వాళ్ళుగా కాకుండా ఏం చేయాలంట? పొందుకునేటువంటి వాళ్ళుగా ఉండాలంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి తెలుగు బైబిల్లో చూసినట్లయితే ఈ పై వచనం ఏముంటదంటే, అంజూరపు చెట్టుని చూసి దేవుడు ఏం చేస్తాడంట? శపించాడని ఉంటది. నువ్వు ఫలించుకుండుగాక అని అన్నాడు. కానీ అది ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే జీసస్ అంట ఆన్సర్డ్. అంటే ప్రశ్న ఎవరేహారు? అర్థమైందా? ఇంగ్లీష్లో ఏమైనా ఉంటది? ఆన్సర్డ్ అంటే ఎవరికి ఆన్సర్ ఇస్తున్నాడు? చెట్టుకి ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట. చెట్టు ఫలించలేదు, చెట్టు ఏదో ప్రశ్న వేసింది దేవుడికి. ఓహో నీకు ఇదా, సరే నా ఆన్సర్ ఇది. దేవుడు ఏం చేశాడు? నీ పని అయిపోయిందని అనమాట. అదేంటి దేవుడు ఫలించమని చెప్తే ఫలితే కదా? ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే ఫలించమని అనలేదు, అక్కడ అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అన్నాడు అనమాట. అంటే జీవమరణాలు ఎక్కడున్నాయి? నీ భర్త బాగుండాలా, దీవించబడాలా, ప్రమోషన్ రావాలా, నీ బిడ్డ ఫస్ట్ క్లాస్ రావాలా, పాస్ అవ్వాలా, ఎక్కడుంది? నాలుక. ఎలా ఉపయోగిస్తున్నావు? ఇంకా నా భర్త మారడో, నువ్వు స్టాంప్ వేసేసావు, ఇంకేం మారుతావు? ఎవరేం చేస్తారు? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వే స్టాంప్ వేసేసి రిలీజ్ చేసేసావు అనమాట. దాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు రాజుగారు ఎవడో ఎస్తేరు గారు వాళ్ళ భర్త ఆశ్వర్యస్ కదా, ఆయన కూడా స్టాంప్ వేసి చంపేంటారు యూదులు అనే హెడ్. కానీ ఈ లోపల భార్య అరే మా ఆవిడ కూడా యూదులు, మా భార్య ఏమైపోతుంది, ఎలా కాపాడుకోవాలి? నేను మార్చలేను, చేస్తాను. మరి ఏం చేస్తాం? ముద్ర వేసేసాను కదా. కాబట్టి ఏం చేయలేదు, ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఏం చేస్తావు తెలుసా? మళ్ళీ ఇంకో శాసనం ఇస్తాను, నువ్వు పోరాడు, నువ్వు వాళ్ళని చంపేసేయి. చూసారా? కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ నోట్లోనే ఉంది, మీరు అనేసారు మీ భర్త మారని. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మీరు ఏసారి నీకు వందనాలు, నా భర్తను మార్చినందుకు వందనాలు, నా భర్తకు ప్రమోషన్ ఇచ్చినందుకు వందనాలు, నా బిడ్డలు చదువుకున్నా చేసినందుకు వందనాలు, నా బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నా బిడ్డలు సక్సెస్ చేసినందుకు వందనాలు, ఈ వ్యాపారం ఇచ్చినందుకు వందనాలు, ఈ యొక్క డీల్ ఓకే చేసినందుకు వందనాలు, ఇది సక్సెస్ చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. అడ్వాన్స్డ్ గా కృతజ్ఞత చెప్పాలన్నమాట. జరిగిన తర్వాత కాదు, జరగక ముందే కృతజ్ఞత చెప్పాలన్నమాట. దాని ఫెయిత్ అంటారన్నమాట, దాని విశ్వాసం అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అధ్యాయం ప్రకారం ప్రార్థన ఎలా ఉండాలంటే చూసి పలకలంట. కెన్నెత్ కోప్లాండ్ గారు అని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు, ప్రపంచంలోనే చాలా గొప్ప సేవకుడు అంట. ఆయనకి ఏమైందంటే గ్లోరియస్ అనేటువంటి ఒక సహోదరుతో పెళ్లి అయిపోయిందంట. ఈ లోపల ఇంకొక సహోదరు ఉంది, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ కెన్నెత్ కోప్లాండ్ గారి మీద మనసు పడ్డదంట. ఆమె కూడా పాస్టర్ అమ్మే. ఈయనతో పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందని చెప్పి ప్రార్థన చేస్తుందంట. ఇప్పుడు ఆవిడ కొండ ఎవరు? గ్లోరియస్ గారు, కెన్నెత్ కోప్లాండ్ గారి భార్య. ఈవిడ కొండ అంట. యేసు నామములో ఈ కొండను పొమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ కొండ నాకు అడ్డుగా ఉంది, తొలగిపోను కాక ప్రార్థన చేసిందంట. 5 సంవత్సరాలు ప్రార్థన చేసింది, 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది, 25 సంవత్సరాలు ప్రార్థన చేసింది, 30 సంవత్సరాలు ప్రార్థన చేసింది. పోయిందా కొండ? పోతుందా? పోదు. ఏంటది? దైవ చిత్తానుసారమైంది అది కాదు. మీరు నా నామని ఏదడితే చేసేస్తానన్నాడు కదా బ్రదర్ దేవుడు. కండిషన్స్ ఉన్నాయి కదా. యోహాను సువార్త 17:8 వెళ్తే మీరు అక్కడ ఏముంటదంటే, నా యందు మీరును మీ యందు కండిషన్ ఉన్నదా? మనకాడ ఏం చేస్తాడు? 255 రూపాయలు ఎంచుకుంటే అన్లిమిటెడ్ అని తెచ్చి కింద ఒక స్టార్ వేస్తాడు అనమాట. ఇంత స్టార్, అర్థమైందా మీకు? ఆ స్టార్ వేసాడంటే కండిషన్స్ అప్లై. అర్థమైందా మీకు? ఆఫర్ అంత ఇచ్చేస్తారని కింద ఒక స్టార్ ఉంటుంది, మీకు కనపడదు మూలనే. ఆ స్టార్ కి మీరు చూసారనుకోండి, కండిషన్స్ అప్లై అని ఉంటుంది అనమాట. అక్కడ చాలా కండిషన్స్ పెడతాడు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు మన నామమున ఏది అడిగితే చేస్తానంటాడు, కానీ కండిషన్స్ అప్లై. ఏంటో కండిషన్స్ అని చూసినట్లయితే, నా యందు మీరు, అప్పుడు ఏం చేస్తారు? దేవునిలాగా ఆలోచించడం మొదలు పెడతాడు. దేవుడు ఏం చేస్తాడు? పక్కడు బారిని ఆశింతాడా? చెప్పాడు కదా, ఆజ్ఞలో ఒకటే కదా, నీ పొరుగు వారిది. మరి బుద్ధి ఉన్నవాడేనా? ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, మీరు ఏదడితే అది ఇస్తాడా? రాసుకుంటూ వచ్చేస్తుందా? పక్కింటి ఆంటీ కావాలి నాకు, రాసుకుంటూ వస్తుందా? వస్తుందా అన్నాను నేను. ఎలాగా? బైబిల్ తెలిసినాడు ఆ మాట అంటాం. కాబట్టి నీకు ఆలోచన వచ్చిందంటే ఎవరు ఆలోచన? అది దుష్టుడు ఆలోచన. కాబట్టి నేను నరకాన్ని తీసేయాలంటే ఒక్కవాడు నేను 10 మంది తీసుకొస్తాడు నీకు.
ఎందుకంటే నిన్ను నాశనం చేయాలి, నీ జీవితం సర్వనాశనం చేసి నిన్ను నరకానికి చక్కగా తీసుకెళ్ళాలి కాబట్టి ఒకరిని 10 మంది తీసుకొస్తాడు. ఒకటి అడిగితే బెస్ట్ ఆఫర్, బంపర్ ఆఫర్ నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు నాశనం అవ్వాలి కాబట్టి, నిన్ను నరకానికి తీసుకెళ్ళాలి కాబట్టి. ఈ ఆలోచన నీది కాదు. దేవుడి ఆలోచన ఎలా ఉంది? నీ పొరుగు వాని దేన్ని. మరి వాక్య జ్ఞానం ఉన్నవాడైతే ఇట్లా మాట్లాడతాడా? కాబట్టి నీకు వాక్య జ్ఞానం లేదు కాబట్టి నీకు సైతాను జ్ఞానం ఉంది. సైతాను చేత ప్రేరేపించబడి సైతాను యొక్క జ్ఞానం చేత నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి జరుగుతుంది. ఎందుకంటే నీ నాశనానికి అది. హల్లెలూయా. చూసారా, చాలా మంది తెలివిమంతులుగా జ్ఞానవంతులుగా మాట్లాడుతుంటుంటారు. కాబట్టి ఏదడితే అది ఇచ్చేస్తాడా? ఏదడితే నువ్వు చంద్ర చిత్త ప్రకారం అడగాలన్నమాట. దేవుని మాటలు నీలో నిలిచుంటే, దేవుళ్ళలో నువ్వు నిలిచుంటే, దేవుడిలాగా నీ మనసు పనిచేస్తుంది, దేవుడిలాగా నువ్వు ఆలోచించగలుగుతావు, దేవుడిలాగా నువ్వు పనిచేస్తావు. హల్లెలూయా. ఎవరు కానీ ఒక ప్రశ్న వేశారన్నమాట. ఇటువంటి భయంకర సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నాకు తెలిసి మా ఆవిడ అనుకుంటాను. ఏం చేస్తావు నువ్వు ఎలాగుంటేని? భయంకరంగా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎలా సమాధానం చెప్తావు? అప్పుడు మనం ఏం చేస్తాం? మైండ్ అంతా ఆలోచించేస్తాం, ఎలా చెప్పాలి సమాధానం, ఎలా చెప్పాలని. సింపుల్. ఏం చేయాలి తెలుసా? నువ్వు పక్క తప్పుకోవాలంట, అక్కడ ఏసై నిలబెట్టాలన్నమాట. ఏసై నిలబడితే ఏం సమాధానం చెప్తాడు అదే నువ్వు చెప్పాలి. అర్థమైందా? ఏసైలాగా ఆలోచించాలి, ఏసైలా నువ్వు ప్రవర్తించాలి, అంతే. వ్యభిచారం వంద పట్టబడి స్త్రీ వచ్చింది, నువ్వైతే ఏం చేస్తావు? తప్పు చేసింది, మరి కొట్టుపడేసేయండి, అయిపోయింది, అంతే కదా. అది మన జడ్జిమెంట్. తప్పుకు తప్పు, శిక్షకు శిక్ష చేసేసేయండి అంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పును కాదనకూడదు, తప్పు తప్పే. శిక్షను కూడా కాదనకూడదు, శిక్షే. కానీ బిడ్డ క్షమించాలి, ప్రేమించాలి, అవకాశం ఇవ్వాలి. కాబట్టి అన్ని 365 డిగ్రీలు ఆలోచించాలి. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రేమించాడు, తప్పు చేశాడు, కరెక్టే, తప్పే, నేను కాదంటలేదు, కొట్టేసేయండి, నేను వద్దంటలేదు. కానీ చూసారా, అన్ని ఇస్తారు దేవుడు. చిన్న కండిషన్ ఉంటుంది కింద, చిన్న స్టార్ ఉంటుంది అన్నమాట, అందులోనే ఉంటుంది అసలు అయిందంతా కూడా. కానీ ఏం చేస్తారు? వేసేయండి, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకోండి, కానీ ఫస్ట్ తప్పు చేయనున్నాడు ఏంటి అన్నారు. ఎవరు మీలో తప్పు చేయలేండి, ఎవడని రాలేమంటే ఎవడో లేడు. సో దేవుడు ఏం చేశాడు? అక్కడ న్యాయం చేశాడు, అన్యాయం చేయలేదు, కానీ ఆవిడ కాపాడాడు అనమాట. కాబట్టి దేవుని యొక్క ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున శద్రకు మేషకు అబేద్నెగోల వారు దేవుడికి ప్రార్థన చేయట్లేదు, దేవా ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడు, ఈ సమస్యను మమ్మల్ని విడిపించాను. ఏం చేస్తున్నారు? అగ్నిగుండంతో చెప్తున్నారు దేవుని గొప్పతనం, అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నారు దేవుని యొక్క గొప్పతనం. పౌలు శీలలు జైల్లో ఉండి దేవా ఏంటి మాకు శ్రమ అని ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, ఆ శరసాలకు తెలియజేస్తున్నారు దేవుని శక్తి ఏంటో, ఆ గోడలకు తెలియజేస్తున్నారు దేవుని శక్తి ఏంటో, అక్కడ ఉన్న జనాలందరూ కూడా తెలియజేస్తున్నారు దేవుని శక్తి ఏంటో. మా దేవుడు ఎంత శక్తిమంతుడు అని చెప్పి స్తుతిస్తుంటే అందరు బంధకాలు ఊడిపోయినాయి అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దానియేలుని సింహాల బోన్లు వేస్తుంటే దేవా ఏంటి సింహాల బోన్లు, నేను నీతిగా నిలబడ్డాను, ఇంకా లోపలికి ఎట్టారండి నన్ను, బహిరంగంగా ప్రార్థన చేయకుండా జైల్లో ఈ యొక్క సింహాల బోన్లకు పంపిండు, శ్రమ ఎక్కువైందని దేవుడికి ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? అక్కడ మంచి ప్లేస్ లో ఉన్నాడని చెప్పి అక్కడ సింహాల గురించి ప్రార్థన చేయట్లేదైనా, అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నాడు. సింహాలకు దేవుని గురించి చెప్తున్నాడు అనమాట. నేను ఎవరో తెలుసా, నేను ఎటువంటి వ్యక్తినో తెలుసా, నేను ఎవరు పెట్టినో తెలుసా అని సింహాలకు చెప్పుకుంటాడు దావీదు గారు. వెంటనే పోయి సర్దుమనికి పోయి అనమాట, వెంటనే నోరు ముసుకొచ్చి అనమాట. నువ్వెవరో చెప్పు సైతాన్ గాడికి, నువ్వెవరో చెప్పు సమస్యకి, నువ్వెవరో చెప్పు నీ పక్కన ఉన్న ప్రజలకి. ఒక సేవకుడు దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎంతో మంది ప్రార్థన చేసిన వెళ్తలేదంట. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తారని చెప్పి ఒక సేవకుడు వెళ్ళాడంట. వెళ్ళేసేసి దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెవులను ఓ మాట చెప్పి వచ్చాడంట. వెంటనే దెయ్యం విధులు పెట్టి వెళ్ళిపోయిందంట. రూమ్లోకి వచ్చే అడిగారంట, ఏం చెప్పారు పాస్టర్ గారు, ఏం చెప్పారంటే ఆయన వెళ్ళి నేను ఎవరో తెలుసా, నా పేరేంటో తెలుసా అని చెప్పేసి వచ్చాడంట. అంతే, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు, ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదన్నా. నేనెవరో తెలుసా, సర్వోన్నతుని దేవుని కుమారుని, నా పేరు ఇది అని చెప్పాడంట. వెంటనే వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పేరు పరలోక రాజ్యంలోనే కాదు నరకంలో కూడా తెలియాలి అంటాడు కదా సైతాన్ గాడు. నాకు పౌలు తెలుసు, అందరూ తెలుసు, నువ్వెవరు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకు సమస్య గురించి ఎప్పుడు కూడా దేవుని దగ్గర చెప్పదు ఎవరో కూడా. సమస్యతో చెప్పండి దేవుని గురించి. నా దేవుడు ఎంత గొప్పడు తెలుసా, ఒక్కరోజు ఒక దేశం అప్పు తీర్చేయడంట దేవుడు. రాబోయే రోజులు చెప్తాను, ఒక్క రోజులో ఒక దేశం అప్పు తీర్చేయడంట. అరపౌరు రెట్టను కొనుక్కుంటున్నారంట. అటువంటి దేశానికి నెక్స్ట్ డే సమృద్ధి అంట, ఫుల్ సమృద్ధి అనమాట. ఎంత దేవుడు శాసనాలు మార్చేదో తెలుసా, అంత గొప్ప దేవుడు తెలుసా. హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే చేయండి. 3 పాయింట్లు ఉన్నాయి ఇందులో. మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగినవన్నీ అంటే అడగాలి, అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి, పలకాలి, అప్పుడు మీకు ఏమవుతాయి? అనుగ్రహించబడతాయి. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి,
ఆమెన్. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అని మరి ఎవరు కనిపెట్టి నాకు తెలియదు, కానీ బైబిల్ అయితే లేదు అక్కడ. ఎక్కడన్నా ఉన్నదా ఏమా యేసు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఎక్కడన్నా ఉందా? నాకైతే కనపడలేదు. మరి మీకు ఎక్కడన్నా ఉంటే చెప్పండి కొంచెం. లేదు కదా, యేసు నామమున అడుగుతున్నామని లేదు, కానీ నమ్మి పొందుకున్నామని అయితే ఉన్నది. మార్కు సువార్త 11:24లో మీరే అడిగినవన్నీ పొంది ఉన్నామని. నేను ఈ 10 సంవత్సరాలు బట్టి ఇదే ప్రార్థన చేస్తున్నాను, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం యూట్యూబ్లు ఇవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు నా మాటలో కొంచెం దేశాలు, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ చాలా కంట్రీస్ వెళ్ళిపోయి అందరూ అరే అని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళ ప్రార్థన విధానం మార్చారు. ఎప్పుడైతే యేసు నామమున అడుగుతున్న తండ్రి ఆమెన్ అన్నది మానేసేసి యేసుక్రీస్తు నామమున అడగండి. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి ఉన్నాము తండ్రి ఆమెన్. అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ అని చెప్పి మొదలు పెట్టారనమాట. యేసు నామమున అడుగుతున్నామనట్లేదు. ఇప్పుడు అడుక్కోవడానికి పొందుకోవడానికి తేడా ఉన్నది లేదా? ఏమో ఆస్కింగ్ రిసీవింగ్ తేడా ఉన్నది లేదా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ అంటాం అనమాట. ఆస్కింగ్ ఇన్ జీసస్ నేమ్ అంటాం, రిసీవింగ్ ఇన్ జీసస్ నేమ్ అని అనమాట. ఇంగ్లీష్లో రిసీవ్ చేసుకోవాలన్నమాట. మీరు అమెజాన్ ఆర్డర్ పెడితే ఏం చేస్తారు? అడుక్కుంటారా? రిసీవ్ చేసుకుంటారు. డెలివరీ అని ఇస్తాడు కదా. దానం అని చేస్తాడా? దానం అని పెడతాడు ఎవడన్నా? దాన బట్ట రాసి వెళ్తాడు. విగానను ఏం చేస్తాడు? డెలివరీ అని చేస్తాడు అనమాట. కాబట్టి మన ఆశీర్వాదాలు తింటే డెలివరీ అవుతాయి అనమాట. రిసీవ్ చేసుకోవాలి మనం అంతే. ఆల్రెడీ వెల ఆయన చెల్లించేశాడు. మీకు అమెజాన్లో గిఫ్ట్ ప్యాక్ అని ఉంటుంది, లేకపోతే ఎవరికైనా బర్త్డేకి ఏదన్నా అడ్రస్ వాళ్ళదే, అన్ని వాళ్ళే, కానీ మనం పే చేస్తాం. ఇక్కడ వాళ్ళకి సడన్గా వెళ్తుంది అనమాట. ఎవరు ఇచ్చారు అంటే అప్పుడు నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్టు మాట. ఎంత పే చేయాలని అడిగితే వాళ్ళు ఏమో పే చేస్తారా? కానీ ఊరుకుని వచ్చిందా? ఊరుకుని రాలేదు. డబ్బులు కడితేనే వచ్చింది, కానీ ఎవరు కట్టారు? మీరు కట్టారు. గిఫ్ట్ మాత్రం వాళ్ళకి వెళ్ళింది. అలాగే మన యేసయ్య మన రోగానికి, మన ఉద్యోగానికి, మన సమస్యకి, మన నిందలకి, మన అవమానానికి ఆల్రెడీ ఆయన వెల చెల్లించేసాడు. అవన్నీ మన డోర్ డెలివరీ అవుతుంది అనమాట. మనం ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు ఎలాగ ఇప్పుడు ఆర్డర్ వస్తుంది, మా ఇంటికి అమెజాన్ వస్తుంది, ఇప్పుడు ఎలా కట్టాలి? ఇదే పరిస్థితి అందరిదేని. ఇప్పుడు ఈ ఉద్యోగం సంపాదించుకోవాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇది సాధించాలి. నేను ఏం చేయాలి? నువ్వు సాధించేది ఏంటి? ఆల్రెడీ ఆయన సాధించేశాడు, వెల చెల్లించేశాడు, నీకు ఇచ్చేశాడు. జస్ట్ నువ్వేం చేయాలంట? రిసీవ్ చేసుకోవాలన్నమాట. నమ్మాలి, పొందుకోవాలి. విశ్వాసంతో ప్రతిదీ కూడా మనం స్వతంత్రించుకోగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. ఆశీర్వించబడ్డారా? బలపరచబడ్డారా? ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి నూరంతలుగా విస్తరింపజేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విన్నవారు హృదయాలు తెరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.